ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పాకాల మండలం ఒడ్డేపల్లి పంచాయతీ బొల్లినేని రామయ్య గారి పల్లెలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు కలిసి చంద్రగిరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా బొల్లినేని రామయ్య గారి పల్లెలో పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గ్రామంలో జరిగే ఆత్మీయ సమావేశంకు ఆహ్వానించారు. వీరి ఆహ్వానం మేరకు గ్రామానికి చేరుకున్న తమ నాయకుడిని మంగళ వాయిద్యాలతో డ్రమ్స్ వాయిస్తూ నాయకులు శాల్వా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. యువత టపాకాయలు కాలుస్తూ, మహిళలు మంగళ హారతులతో దిష్టి తీసి గ్రామంలోనికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాని ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆత్మీయ సమావేశం వద్దకు చేరుకున్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఒక్కరొక్కరుగా ప్రసంగించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దాం, గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండడంతో కొన్ని పనులు ఆలస్యం అవుతున్నాయని, నెల రోజుల్లో అన్ని సర్దుబాటుతాయని తెలిపారు. గ్రామస్తులు తెలిపిన సమస్యపై స్పందిస్తూ అధికారులతో ఇప్పటికే మాట్లాడడం జరిగిందని, అతి తొందరలో సమస్య పరిష్కారానికి గ్రామాలలో కూర్చుని సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని తెలిపారు. త్రాగునీరు, సైడ్ కాలువలు, బోర్లు, శుభ్రత వంటి సమస్యలపై మొదటిగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి గ్రామాలలో అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలు చేసిన కృషిని మరవలేనని అన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. నేను లీడర్గా నేను చెప్తున్నా, నాకేం అవసరం లే. మీకు కార్యకర్తలకు ఎన్ని రకాలు ఉందో అన్ని రకాలు కూడా నేను ముందుకు తీసుకుపోయేదానికి ప్రణాళిక చేస్తాను. ఇంకొక నెల రోజులు నాకు ఒత్తిడి ఉంటుంది. నెల తర్వాత ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో అధికారులు మారారు, ఎంఆర్ఓలు అందరూ, ఇంకా కొంత సిబ్బంది మారినాక ప్రతి పంచాయతీకి నేను వస్తా. పంచాయతీలో సమస్యలు పెట్టుకుని అక్కడే అధికారులు పెట్టుకుని సమస్య మీద పరిష్కారం తీసుకుపోయేది ఒక నెల రోజుల లోపల కంప్లీట్ చేసే విధంగా. అంటే ఏ రోజు అయితే మీటింగ్ జరుగుతుందో ఆ రోజు నుంచి నెల రోజుల లోపల ఆ సమస్యల పరిష్కారానికి తీసుకుని పోయేదానికి కూడా నేను ప్రణాళిక చేసుకుంటున్నా. దాన్ని అనుసరించుకుని ఆ విధంగా పోయేదానికి ఇక్కడ అందరూ కూడా సహకరించాలని కూడా